బాక్సాఫీస్ దగ్గర రెండో వారం ఆదివారం అంటే అది సినిమా లాంగ్ రన్ కు అసలైన ముగింపు పరీక్ష లాంటిది. మొదటి వారం ఎలాగోలా లాగేసినా సెకండ్ సండే వచ్చేసరికి థియేటర్లలో పబ్లిక్ ఉంటేనే ఆ సినిమా కంటెంట్ పాస్ అయినట్టు. ఇంటర్నెట్లోని లేటెస్ట్ ట్రేడ్ ట్రాకింగ్ డేటా చూస్తుంటే ఉగాది బరిలో దిగిన రెండు బడా సినిమాలు తమ 11వ రోజు అంటే రెండో ఆదివారం బాక్సాఫీస్ వద్ద పూర్తి భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు బాలీవుడ్ మాన్స్టర్ ధురంధర్ 2 1000 కోట్ల క్లబ్లో కూర్చుని రికార్డులతో ఫుట్బాల్ ఆడుకుంటుంటే, మన టాలీవుడ్ పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం రెండో ఆదివారం నాడు కనీస వసూళ్లు లేక థియేటర్ల నుంచి సైలెంట్గా వెనుదిరుగుతోంది. ఈ 11వ రోజు ఈ రెండు సినిమాల ఆక్యుపెన్సీ రేట్సు, వసూళ్ల సునామీ, పక్కా నంబర్స్తో ఎలా ఉందో ఇప్పుడు డీప్గా విశ్లేషిద్దాం. ముందుగా బాక్సాఫీస్ హిస్టరీని తిరిగి రాస్తున్న ఆదిత్య ధర్ మరియు రణవీర్ సింగ్ల పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ ధురంధర్ 2 11వ రోజు జాతర గురించి మాట్లాడుకుందాం. 9వ రోజుకే 1070 కోట్లు, 10వ రోజుకి 1115 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమాకి 11వ రోజు రెండో ఆదివారం కావడం ఒక అతిపెద్ద ప్లస్ పాయింట్ అయింది. వీకెండ్ హాలిడే కావడంతో ఉదయం ఆటల నుంచే దేశవ్యాప్తంగా నార్త్, సౌత్ అనే తేడా లేకుండా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్సు అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్తో నిండిపోయాయి. లేటెస్ట్ ఆన్లైన్ బుకింగ్స్, ట్రేడ్ వర్గాల ఇంటర్నెట్ ట్రాకింగ్ ప్రకారం ఈ 11వ రోజున ధురంధర్ 2 కేవలం ఇండియాలోనే అక్షరాల 38 నుంచి 40 కోట్ల రూపాయల భారీ నెట్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెకండ్ సండే నాడు ఒక సినిమా ఈ రేంజ్లో 40 కోట్ల నెట్ రాబట్టడం అంటే అది కంటెంట్ పవర్కి పీక్ ఎగ్జాంపుల్. ఇక మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో డబ్బింగ్ వర్షన్స్ పరిస్థితి చూసుకుంటే ఈ రోజు దాదాపు అన్ని మెయిన్ సిటీస్లో ఉస్తాద్ భగత్ సింగ్ షోలను కూడా రీప్లేస్ చేసి మరీ ధురంధర్ 2కి స్క్రీన్స్ పెంచారు. డబ్బింగ్ క్వాలిటీ, వందే మాత్రం ఎమోషన్కి సౌత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఓవర్సీస్లో కూడా సెకండ్ సండే ట్రెండ్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నుంచి ఈ 11వ రోజు సుమారు $1.8 మిలియన్ వరకు గ్రాస్ వచ్చినట్లు అంచనా. ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ వసూళ్లన్నీ కలుపుకుంటే 11వ రోజున ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 దాదాపు 55 కోట్ల రూపాయల భారీ గ్రాస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సెకండ్ సండే కలెక్షన్స్ తో కలుపుకుంటే 11 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ ఏకంగా 1170 కోట్ల రూపాయల మైలురాయిని టచ్ చేసి బాక్సాఫీస్ బాప్గా నిలబడింది. కానీ ఇక్కడే మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ 11వ రోజు అంటే రెండో ఆదివారం పరిస్థితి చూస్తుంటే ట్రేడ్ వర్గాలకే జాలివేస్తోంది. ఆదివారం అంటే మాస్ సినిమాలకు పండగలాంటిది. కానీ హరీష్ శంకర్ రొటీన్ డైరెక్షన్, పాత ఫార్ములా ఈ సినిమాను కోలుకోలేని దెబ్బతీశాయి. రెండో ఆదివారం అయినా సరే థియేటర్ల దగ్గర జనాలు కరువయ్యారు. ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లో చూసుకుంటే నైజాం, ఆంధ్రాలోని చాలా ఏరియాల్లో ఉన్న ఆ కొన్ని స్క్రీన్స్లో కూడా 10% ఆక్యుపెన్సీ దాటలేదు. పోటీగా ఉన్న ధురంధర్ 2కి ఫ్యామిలీస్ అంతా క్యూ కడుతుంటే ఉస్తాద్ సినిమా థియేటర్లు మాత్రం వెలవెలబోయాయి. అఫీషియల్ ఇంటర్నెట్ బాక్సాఫీస్ డేటా ప్రకారం ఈ 11వ రోజున ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 50 నుంచి 60 లక్షల రూపాయల గ్రాస్ ని తీసుకురావడానికి నానా కష్టాలు పడింది. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో అయితే అఫీషియల్ గా సినిమా రన్ ముగిసిపోయినట్లే లెక్క. ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఎప్పుడో ఈ సినిమాను పక్కన పెట్టేశారు. మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ కలుపుకుని ఈ 11వ రోజున వరల్డ్ వైడ్ గా మహా అయితే 60 నుంచి 70 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. మొదటి 10 రోజులకి 91 కోట్ల దగ్గర ఆగిపోయిన ఈ సినిమా ఈ 11వ రోజు వసూళ్లతో కలుపుకుని ఫుల్ రన్ కొచ్చేసరికి దాదాపు 91.7 కోట్ల గ్రాస్ దగ్గరే చతికిలపడింది. 225 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా కనీసం 100 కోట్ల క్లబ్లోకి కూడా వెళ్లలేకపోవడం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ రెండు సినిమాల 11 రోజుల ప్రయాణం ఇండస్ట్రీకి ఒక కఠోర సత్యాన్ని నేర్పింది. మీరు ఎన్ని 100 కోట్లు పెట్టి 4 గంటల సినిమా తీసినా సరే అందులో కంటెంట్, కొత్తదనం ఉంటే రెండో వారం ఆదివారం కూడా జనాలు 55 కోట్లు చేతిలో పెడతారు. అదే కంటెంట్ లేకుండా కేవలం హీరో ఇమేజ్ ని, పాత పాటలను నమ్ముకుని పాన్ ఇండియా పోటీకి వెళ్తే మొదటి రోజు 100 కోట్లు ఇచ్చినా సరే 11వ రోజుకి లక్షల్లో పడేసి థియేటర్లు ఖాళీ చేస్తామని ప్రేక్షకులు ఉస్తాద్ రిజల్ట్ తో క్లియర్ గా చెప్పారు. కంటెంట్ ని మించిన కటౌట్ బాక్సాఫీస్ దగ్గర లేదని ఈ ఉగాది క్లాష్ మరోసారి నిరూపించింది. మరి ఉస్తాద్ ఫెయిల్యూర్ నుంచి టాలీవుడ్ దర్శకులు పాఠాలు నేర్చుకుంటారా? ధురంధర్ 2 ఫుల్ రన్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో కింద కమెంట్స్ లో మీ ఒపీనియన్ ని మాతో పంచుకోండి.